దీవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, దయ కలిగిన ప్రభువా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేము క్షయమైనటువంటి ఆహారం కొరకు కాక అక్షయమైనటువంటి ఆహారం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరుచుకోవాలని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నటువంటి యొక్క వాక్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కంప్లీట్గా నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మేము ఎన్నో సమస్యలతో ఉన్నాం, ఎన్నో బాధలతో ఉన్నాం. మేము మాత్రమే కాదు ప్రభా, ప్రొద్దుట 2 కుటుంబాలను దర్శించడం జరిగింది. ఆ 2 కుటుంబాలలో కూడా ఎంతో వేదన ఉంది, ఎంతో ప్రార్థన అవసరతలు కలిగిన వాళ్ళు ఉన్నారు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. దేవా, మీ సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. మీ కార్యములను మేము చూడగలిగినప్పుడు ఇంకా అనేక మంది మీ మీద విశ్వాసం ఉంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ చిత్తమైతే ఈ యొక్క ప్రార్థన అవసరతలన్నీ కూడా సఫలీకృతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. చెప్పబడినటువంటి సాక్షుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆ బ్యాగ్ కరెంట్ సప్లై వచ్చేసిందని, బ్యాగ్ కాలిపోయిందని, మొత్తం కుటుంబం అంతా కూడా కాలిపోవలసిన వాళ్ళు అని ప్రభా, పెద్దలైనటువంటి జానకమ్మ గారు చెప్పినటువంటి సాక్ష్యమును మీ చేతులకు అప్పగిస్తున్నాను. నరసమ్మ గారు చెప్పినటువంటి సాక్ష్యమును మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. వాళ్ళ ప్రార్థన అవసరతలను ప్రతిదీ దేవా మీరు సమకూర్చి నెరవేర్చమని చేరువచ్చిన మా అందరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను కంప్లీట్గా మరుగుపరచండి. నేను మాట్లాడితే ఏ విధమైన ఫలింపు ఉండదు ప్రభా. మీరే మాతో మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఏ సందర్భంలో చెప్పారంటే ఈ మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు తిబెరియ సముద్రం అని, లేదా దాని పేరే గలిలయ సముద్రం అని చెప్పబడినటువంటి సముద్రం ఉంది. ఆ సముద్రము వారన ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆయన ప్రసంగాన్ని వినటానికి వచ్చారు. చాలామంది ఆయన ప్రసంగాన్ని వినటానికి వచ్చినప్పుడు వారికి ప్రసంగించిన తర్వాత వారిని ఒట్టినే పంపించేయకుండా వారందరికీ కూడా ఆయన ఏం చేశారంటే భోజనం పెట్టారు. భోజనం పెట్టడం వలన అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా అలవాటు పడ్డారు. ఏం అలవాటు పడ్డారంటే వాక్యానికి అలవాటు పడలేదు. దేనికి అలవాటు పడ్డారు? భోజనానికి అలవాటు పడ్డారు. వాక్యానికి కాదు అలవాటు పడతారు, భోజనానికి అలవాటు పడ్డారు. అలవాటు పడి ఏం చేస్తున్నారంటే 6వ అధ్యాయం 22వ వచనంలో, మరునాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిది. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరగానున్న తిబెరియ నుండి వేరే చిన్న దోణిలు వచ్చారు. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలో యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. ఎవరిని వెతుకుతూ వచ్చారట? యేసయ్యను వెతుకుతూ వచ్చారట. ఎక్కడికి వెతుకుతూ వచ్చారు? యేసయ్య ఎక్కడుంటే అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళారు. మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది, నిజమే కదా? యేసు ప్రభు వారు సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ వెళ్ళారట? వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ తిబెరియ అనేటువంటి ఆ ప్రాంతానికి ఆయన ఎక్కడైతే రొట్టె విరిచారో ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ వీరు చూసేటప్పటికి అక్కడ ఎవరు లేరు, ప్రభువుల వారు కనిపించలేదు. అక్కడ ప్రభువుల వారు కనిపించకపోయేసరికి దోణిలు వేసుకుని ఎక్కడికి వెళ్తే ప్రభువుల వారు దొరుకుతారో, ఎక్కడికి వెళ్తే ప్రభువుల వారు కనిపిస్తారో అని చెప్పి దోణిలు వేసుకుని మరీ వెళ్ళి వెతికారట. వెళ్ళి వెతికిన తర్వాత ఫైనల్గా ప్రభువుల వారిని కనుగొన్నారు. వాళ్ళు ప్రభువుల వారిని కనుగొన్న తర్వాత అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు కదా, హృదయాంతరంగాలను పరిశోధించేటువంటి దేవుడు కదా. ఈ జనసమూహం అంతా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ మానవులుగా నేనేమనుకుంటానంటే, చాలా మంది బిడ్డలు సంఘానికి వస్తున్నారు, దేవునికి స్తోత్రం అనుకుంటాను. చాలా మంది బిడ్డలు దేవుని మీద నమ్మకంతో వస్తున్నారు, దేవునికి స్తోత్రం అనుకుంటాను. ఎవరు? నేనైతే అనుకుంటాను. కారణం ఏంటంటే నేను కూడా ఒక
మానవుడిని కాబట్టి. కానీ సృష్టికర్త భూమి మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వీళ్ళందరూ కూడా వెతుక్కుంటూ వెళ్తే వారితో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటో తెలిసిన 28వ వచనంలో 25 నుంచి చదువుతున్నాను చూడండి. 6:25 నుంచి, సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడిక్కడికి వచ్చిందివని అడుగుగా, ప్రభులు వారు అంటున్నారు, మీరు సూచనలను సూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వెతుకుతున్నారంట వాళ్ళు? ఎందుకు వెతుకుతున్నారట? భోజనం కొరకు వెతుకుతున్నారు దేవుణ్ణి. దేనికోసం వెతుకుతున్నారు? భోజనం కొరకు వెతుకుతున్నారు. అంటే ప్రజలైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి ఏదో ఒక ప్రతిఫలాన్ని పొందడానికే వెతుకుతూ ఉంటారు. ప్రజలనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి ఏదో ఒక మేలు కావాలని వెతుకుతూ ఉంటారు. కానీ ప్రభువు ఏమంటున్నారంటే, మీరు నా నుండి సూచక క్రియలను చూడటానికి రావాలి తప్ప మీరు వేరే వాటి కొరకు మీరు రాకూడదని ప్రభువులు వారు చెబుతున్నారు. సూచక్రియ అంటే ఏంటో తెలిసిన, మొట్టమొదట నీవు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు నీది ఏదైతే కార్యం నెరవేర్చబడాలని అనుకుంటున్నావో ఆ కార్యం నిమిత్తమే కాకుండా దేనికోసం రావాలో తెలుసా? ప్రభువా, నేను నా జీవితాంతం వరకు కూడా నిన్ను కృతజ్ఞతాపూర్వకంగా నేను బ్రతుకుంటాను, నీ చిత్తానుసారంగా నేను జీవిస్తాను, లోక సంబంధమైనటువంటి వేటిని కూడా నా జీవితంలోనికి నేను తెచ్చుకోను. ఎందుకంటే నేను ఏ అంశం కొరకైతే నీ సన్నిధిలో మొరపెడుతున్నానో ఆ అంశాన్ని నా జీవితంలో మీరు ఖచ్చితంగా నెరవేరుస్తారు కాబట్టి నేను మీ యొక్క సహవాసంలో ఉంటాను. నేను లోక సంబంధమైనవి ఇంకేమి కూడా పెట్టుకోనని ముందు నువ్వేం చేయాలి? దేవునితో ఒక తీర్మానం తీసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే దేవునితో తీర్మానం తీసుకుంటావో ఆటోమేటిక్గా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు దయచేస్తాడు. కానీ నేటి సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు నేడు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తున్నటువంటి వారు, లేదా రక్షకునిగా అంగీకరించలేకపోయినప్పటికీ కాస్త బయటికి తీసుకెళ్ళమ్మా, కాస్త బయటికి తీసుకెళ్ళి సాగించు, ఇది దైవం వెళ్తుందమ్మా. యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షకునిగా అంగీకరించేటువంటి మనము ఎందుకు రావాలో తెలిసిన దేవుని దగ్గరికి, ముందు మన హృదయాన్ని దేవునికి అర్పించడానికి రావాలా. ముందు నీ స్థితిగతులను కాదు, నీకు కావలసినటువంటి అవసరతలను కాదు, ముందు నీవేదైతే కోరుకుంటున్నావో కోరికను తీర్చుకోవడానికి కాదు నువ్వు దేవుని దగ్గరికి రావాల్సింది. ముందు నువ్వు దేవుని దగ్గరికి రావాల్సినటువంటి పని ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి ఆలోచనను తీసివేసుకోవటం కోసం దేవుని దగ్గరికి రావాలి. నీలో ఉన్నటువంటి బలహీనతల నుంచి నువ్వు విడిపించబడటం కొరకు దేవుని దగ్గరికి రావాలి. ఫస్ట్ నువ్వు చేయవలసినటువంటి పని అది. నువ్వు చేయవలసినటువంటి పని క్రమముగా నువ్వు చేస్తే ఆటోమేటిక్గా నీకు చేయవలసినటువంటి పనిని దేవుడు ఏం చేస్తారో నీకు చేస్తారు. నువ్వు చేయవలసినటువంటి పని దేవుని చిత్తంలో నువ్వు చేయవు. మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారో తెలిసిన శరీర సంబంధమైనటువంటి దాని మీదే ఫోకస్ పెడతా ఉంటారు. ఒకరు ఎక్కువ కష్టపడుతున్నారని అంటే దేన్ని పోషించడానికి కష్టపడతారో తెలుసా? శరీరాన్ని పోషించుకోవడానికే కష్టపడతారు. ఒకరు ఎక్కువగా పని చేస్తూ ఉన్నారని అంటే దేని కొరకు పని చేస్తున్నారో తెలుసా? శరీరం కొరకే పని చేస్తూ ఉంటారు. సోకులు ఇవన్నీ కూడా దేని నిమిత్తము ప్రయాసపడుతూ ఉన్నారో తెలిసిన శరీరం కొరకే ప్రయాసపడుతూ ఉన్నారు. ఎలాగో తెలుసా? ఈరోజు పనిలోకి వెళ్ళకపోతే, ఈరోజు వ్యాపారంలోనికి వెళ్ళకపోతే నా పొట్ట గడవదు, లేకపోతే నా కుటుంబము ఏమి తినలేము, నా కుటుంబం పస్తుంటుందేమో. ఎప్పుడు మానవులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేని నిమిత్తం ఎక్కువ ఆలోచన చేస్తారంటే శరీరం కోసం ఆలోచన చేస్తారు తప్ప శరీరములు దేని చేత నడిపించబడుతుందో అనేటువంటి దాన్ని ఆలోచన చేయరు. మనం అందరము నడిపించబడుతున్నాం. దేని చేత నడిపించబడుతుంది ఈ శరీరము అని అంటే లోపల దేవుడు మనకు పెట్టినటువంటి జీవ ఆత్మ ఒకటి ఉంది. ఆ జీవ ఆత్మ ద్వారా ఈ శరీరం ఏం చేయబడుతుంది? నడిపించబడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ జీవ వాయువు, ఆ జీవ ఆత్మ తీసివేయబడుతుందో అప్పుడు ఈ శరీరం ఏమైపోద్ది అనమాట? ఏమైపోయింది? శరీరము నిరర్థకం అయిపోయింది, శవం అయిపోయింది. ఏమని పిలుస్తారు అప్పుడు? శవం అని పిలుస్తారు. పొర్లయ్య ఉన్నాడు అనుకో, బ్రతికినంత కాలం ఏమని పిలుస్తారు? పుల్లయ్య అని పిలుస్తారు. బ్రతికినంత కాలం ఏమని పిలుస్తారు? పుల్లయ్య అని పిలుస్తారు. చచ్చిపోయాడు అనుకోండి, ఏమంటారు? పుల్లయ్య చచ్చిపోయాడు రా అంటారు. చనిపోయిన తర్వాత శవం ఉంటుంది కదా అక్కడ,
ఆ శవాన్ని ఏమంటారో తెలుసా? ఎవరిదిరా ఇదంటే పుల్లయ్య యొక్క శవం అంటారు. అంటే పుల్లయ్య అంటారు. అప్పుడు ఏమంటారు? అప్పుడు పుల్లయ్య యొక్క శవం అంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? లోపల ఉన్నటువంటి పుల్లయ్య ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అంటే పేరు పెట్టబడ్డారు అని అంటే ఆ పేరు ఎవరికి పెట్టబడ్డారో తెలిసిన? మనకున్నటువంటి శరీరానికి కాదు పేరు పెడతా, మనలో ఉన్నటువంటి జీవవాయువు ఊదారు కదా దేవుడు, దానికి పెట్టారు పేరు. ఇప్పుడు నేనున్నాను, జాస్పర్ అని పిలుస్తారు. ఈ జాస్పర్ లోపల ఉన్నది జీవవాయువు, దానికి పెట్టారు పేరు, అంతేగాని ఈ శరీరానికి పెట్టలేదు. ఈ శరీరం నుంచి ఆ జీవవాయువు వెళ్ళిపోతే ఇదంతా కూడా ఏమని పిలుస్తారు? డెడ్ బాడీగా పిలుస్తారు, శవంగా పిలుస్తారు. కొంతమంది ఇంకా అఫీషియల్ గా పిలవాలి అని అంటే పార్థివ దేహం అని అంటారు. ఏ దేహం అంటారు? పార్థివ దేహం అని అంటారు. ఇది రకరకాలుగా పిలుచుకుంటారు. బాగా పెద్ద పెద్దటువంటి వాళ్ళు చనిపోతే పార్థివ దేహం అని అంటారు. లేదా చిన్న చిన్నటువంటి మనలాంటి తక్కువ వాళ్ళు చనిపోతే ఏమంటారు? శవం అంటారు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క బాడీని కనుక మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఈ లోపల ఉన్నటువంటి ఆత్మ బయటకు పోతుందో అప్పుడు శరీరం మాత్రమే మిగులుతుంది. ఆ శరీరాన్ని రోడ్డు పక్కన పెట్టేసాం అనుకోండి, రోడ్డు పక్కన మానవుల శరీరం పెట్టరు, కానీ ఏ శరీరాలు పెడతారు? జంతువుల శరీరాలు పెడతారు. ఒక వారం మేము వస్తున్నప్పుడు ఒక వారం రోడ్డు ప్రక్కన కుక్క చనిపోయింది అనుకోండి, మేము చూస్తాం, అయ్యో చనిపోయింది కదా అనుకుని వచ్చేస్తాం. మళ్ళీ మరుసటి వారం వెళ్ళేటప్పటికి ఆ కుక్క ఉండదు. అక్కడ ఏం కనబడతాయో తెలుసా? ఆ కుక్క శరీరం అంతా కూడా ఏమైపోయి ఉంటాయి? పురుగు అయిపోయి ఉంటుంది, మొత్తం పురుగు ఉంటుంది అక్కడ. మానవుని యొక్క బాడీ కూడా అంతే. లోపల జీవవాయువు ఉన్నంత కాలమే దీనికి విలువ. ఆ జీవవాయువు ఏమైపోతుంది? అది ఎక్కడికి వెళ్ళాలి? దానికి కావలసినటువంటి ఆహారం ఏమిటి? దానికి నేను ఏ విధమైన ఆహారం పెట్టాలి అనేటువంటి ప్రయత్నం విశ్వాసులుగా ఉన్నటువంటి మనమందరం చేయాలి. కానీ మనం లోపల ఉన్నటువంటి ఆత్మకు పెట్టవలసినటువంటి ఆహారం కొరకు ఆలోచించం. కానీ ఏ ఆహారం కొరకు ఆలోచిస్తామో తెలుసా? శరీర సంబంధమైనటువంటి ఆహారం కొరకు ఆలోచన చేస్తాం. అందుకే యేసుప్రభు వారు అన్నారు, ఆహారం కూడా కావాలి, అది మానేమని నేనేం చెప్పట్లేదు, అది తినొద్దని మనం ఏం చెప్పట్లేదు. శారీరక సంబంధమైనటువంటి ఆహారం తింటేనే మనలో శక్తి ఉంటుంది. శారీరక సంబంధమైనటువంటి ఆహారం తింటేనే మనం దేవుని సన్నిధిలో ఉజ్జీవంగా మోకరించగలుగుతాం, ప్రార్థన చేయగలుగుతాం. అయితే శరీర సంబంధమైనటువంటి ఆహారం మాత్రమే కాదు, మనకి ఏ ఆహారం కావాలో తెలిసిన? ఆత్మ సంబంధమైన ఆహారం కావాలి. ఆత్మ సంబంధమైన ఆహారం కనుక నీవు భుజిస్తే అర్ధరాత్రి అని నువ్వు చూడవు, మిట్ట మధ్యాహ్నం అని చూడవు, తెల్లవారుజామున అని చూడవు. ఆత్మీయ ఆహారం కనుక నువ్వు భుజించగలిగితే సమయం మనకు అసమయం మనక దేవుని సన్నిధిలో నువ్వేం చేస్తావో తెలుసా? మొర్ర పెడతావు. దేవుని సన్నిధిలోనంటే ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస కూడిక, ఈ టైంలో మాత్రమే కాదు, మిగిలిన రోజుల్లో మిగిలిన సమయాల్లో కూడా నీవు నీ గృహం యొక్క మోకరించి నువ్వు ప్రార్థన చేస్తావు. ఎప్పుడు ప్రార్థన చేస్తావో తెలుసా? నీకు లోపల ఒక ఆత్మ ఉన్నదని, ఆ శక్తి చేతనే నా శరీరం నడిపించబడుతుందని, ఆ శక్తికి కూడా పోషణ అవసరమని నువ్వు గుర్తించినప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తావు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటావు, నీ ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకుంటావు. నీవు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన నీలో లేకుండా శరీర సంబంధమైనటువంటి ఆలోచనతోనే నీవు ఉంటావో అప్పుడు నీ యొక్క ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? ప్రార్థన ఉండదు, దేవుని సన్నిధానం ఉండదు, దేవుని యొక్క సహవాసం అని ఉండదు, ఏమీ ఉండదు. ఆదివారం నాడు పనులు పెట్టుకుంటారు, శుక్రవారం నాడు పనులు పెట్టుకుంటారు, ఆదివారం నాడు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు, శుక్రవారం నాడు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతారు. మీ సొంత పనులే చూసుకుంటారు తప్ప దేవుని సన్నిధి, దేవుని సహవాసం అనేటువంటి ఆలోచన మీలో కూడా ఎక్కడ ఉండదు. ఎప్పుడు ఉండదో తెలుసా? మీరు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కాకుండా శరీర సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో తెలిసిన? రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారట? శరీరం మీద. చాలా గొప్ప గొప్ప వాళ్ళు దేని మీద మనసు ఉంచుతారో తెలుసా? శరీరం మీద మనసు ఉంచుతారు. ఎలాగో తెలుసా? ఫేషియల్స్తో రకరకాలైనటువంటి బ్యూటీ పార్లర్లో తిరుగుతూ ఉంటారు చాలామంది. దేని కొరకు అనమాట? వయసు పెరిగిపోతున్నా కానీ ఆ వయసు పెరగనివ్వకుండా ఇంకా యవ్వనంగానే కనబడాలనేటువంటి
ఆశ కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? లేని సోకులన్నీ ఏం చేస్తూ ఉంటారో తెచ్చుకొని పెట్టుకుంటా ఉంటారు. రాయవలసినవి కాదు, ఇంకా అడ్డమైనవి అన్నీ ఏం చేస్తూ ఉంటారు? ముఖానికి రాసుకుంటూ ఉంటారు. దేని కొరకు రాసుకుంటున్నారు వాళ్ళు? దేని మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంది? శరీర సంబంధమైనటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంది. ఏమండి, సాధారణమైనటువంటి డ్రెస్సులు వేసుకోగలం మనం, సాధారణమైనటువంటి దుస్తులు ధరించవచ్చు. కానీ ఒక్కొక్కడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు సూట్ని ధరిస్తూ ఉంటారు చాలామంది. ఎక్కడి నుండి? అంటే దేని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు వాళ్ళు? శరీర సంబంధమైనటువంటి వాటి మీద. కొంతమంది అమ్మాయిలు వేసుకుంటారు డ్రెస్సులు, ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు అనమాట, అంత సిల్క్. అటువంటి డ్రెస్సులు వేసుకోవచ్చా? అటువంటి వస్త్రాలు ధరించవచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు? శరీర సంబంధమైనటువంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఒక్కొక్కడు జుట్టు చక్కగా ఉంటుంది, ఆ జుట్టు ఏం చేస్తూ ఉంటాడు? వాడు చుట్టూ గొరిగించేసుకుంటున్నాడు, నెత్తి మీద ఏమో 4 వెంట్రుకలు ఉంచుకుంటున్నాడు వాడు. అంటే అది పోజ్ అనమాట. ఒకడేదో రంగు వేసుకొస్తాడు ఊళ్ళోకి, ఆ రంగుని బట్టి ఊళ్ళో ఉన్న కుర్రలు అందరూ కూడా ఏం చేస్తారు? రంగు వేసుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా దేని మీద దృష్టి పెట్టినటువంటి వాడి యొక్క క్రియలు అనమాట? శరీరం మీద దృష్టి పెట్టినటువంటి వారి యొక్క క్రియలు. సోకులకే సరిపోతాయి. చాలా మందికి బ్యూటీ పార్లర్లో తిరగడానికే సరిపోతాయి. ఇంక ఇంటి దగ్గర ఇంకెప్పుడు ప్రార్థన చేస్తారు? కుటుంబానికి పెట్టలేక వండి పెట్టుకున్నది ఎప్పుడు? నీ సోకులు నీ పడాయిలేగా తప్పితే ఇంక మిగిలినటువంటి పనులేవి? ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది ఉంటారు భార్య పిల్లలను పట్టించుకోరు, శుభ్రంగా తయారయ్యి రెడీ అయ్యి వెళ్తాడు, అమ్మాయిలు చూస్తారని అలా తిరుగుతూ ఉంటాడు వాడు. అంటే ఎవరి కోసం ఆ ప్రాకులాట? కలకాలం ఈ భూమి మీద జీవించేస్తున్నామేమో అనేటటువంటి ఒకే ఒక్క అపోహలో మానవులు అందరూ కూడా ఏం చేస్తున్నారు? బ్రతుకుతున్నారు. ఇటువంటి పరిస్థితులను చూసి ఎవరు నవ్వుతారో తెలుసా? సాతాను ఎప్పుడు కూడా మనల్ని చూసి, అక్రమంగా నడుస్తున్నటువంటి వారందరిని చూసి వాడు ఏం చేస్తాడో? నవ్వుతాడు. అది నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రక్తం కార్చినటువంటి యేసయ్య మనల్ని చూసి ఏం చేస్తున్నారో తెలుసా? ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఇదేంటి, నేను ఎంత విలువనిచ్చుకున్నాను వీళ్ళని, ఎంత నా యొక్క వేదనను పణంగా పెట్టి నేను నా బిడ్డలుగా నేను స్వీకరించాను వీళ్ళని, కనీసం దేవుని యొక్క వాక్యం మీద కొంచెం కాకపోతే కొంచెం కూడా వీళ్ళ దృష్టి నిలపట్లేదు వీళ్ళు అని ఎవరు దుఃఖపడతారో తెలుసా? మనందరి కొరకు వెల చెల్లించినటువంటి దేవాది దేవుడు దుఃఖపడతారు. కానీ ఎవరు దుఃఖపడరు? సాతాను దుఃఖపడ్డు. నువ్వు నాశనం అయిపోతున్నావు అనుకో, ఎవరు దుఃఖపడరు? నీ మీద కక్ష ఉన్నటువంటి వాడు దుఃఖపడరు, సంతోషపడతారు. అదే నువ్వు నాశనం అయిపోయి తిరుగుతున్నావు అనుకో, ఎవరు దుఃఖపడతారో తెలుసా? నీ మీద ప్రేమను పెంచుకున్న వాళ్ళు ఖచ్చితంగా దుఃఖపడతారు. అదే నువ్వు గుర్తించవలసినటువంటి గుర్తింపు. నిన్ను ఒకవేళ కోపపడినా, నిన్ను ఒక మాట అన్నా, నువ్వు నశించిపోతున్నావు అనే ఉద్దేశంతో అంటారు. కాబట్టి అలా నశించిపోకుండా మాట అన్నారంటే వారు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారో ఒకసారి నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. అదే నువ్వు నాశనం అయిపోయినా, నువ్వు ఎలాగపోయినా, ఎలాగ తిరిగినా, పోతే పోనీ ఆడే కదా నాశనం అయిపోతున్నాడు, వాడే కదా పోతున్నాడు అని అనుకున్న వాళ్ళు నిన్ను గద్దించవలసిన అవసరం ఏముంది? నిన్ను హెచ్చరించవలసినటువంటి అవసరం ఏముంది? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గద్దింపుకు లోబడండి. దేవుని యొక్క వాక్యమే మనల్ని గద్దిస్తుందని నమ్మండి. దేవుని యొక్క వాక్యమే మనతో మాట్లాడుతుందని నమ్మండి. శరీరానుసారులు దేని మీద మనసు ఉంచుతారట? శరీరము మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు దేని మీద మనసు ఉంచుతారు? ఆత్మానుసారమైనటువంటి పనుల మీద మనసు ఉంచుతారు. అయ్యో ఆదివారం ఆరాధన, నేను ప్రొద్దుటే తొందరగా సిద్ధపడి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి అని ఎవరు ఆలోచన చేస్తారు? ఆత్మానుసారులు ఆలోచన చేస్తారు. శరీరానుసారులు వాళ్ళకి అస్సలు లెక్కే ఉంటుంది. వాళ్ళకి దేవుని సన్నిధి అంటే విలువేముంది? దేవుని యొక్క సహవాసం అంటే లెక్కేముంది? ఎప్పుడైనా రావచ్చు. అండ్ వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది అనమాట? శరీరానుసారమైనటువంటి క్రియల మీద ఉంటుంది. కాబట్టి దేవుని సహవాసం అన్నా, దేవుని మందిరం అన్నా వాళ్ళకి అక్కర్లేదు. కానీ దేవునిలో ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలిసిన? ఆత్మానుసారమైనటువంటి ఆహారాన్ని సంపాదించుకోవాలి. ఆత్మానుసారమైనటువంటి ఆహారమే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క హృదయం, మన యొక్క తలంపును నిలపగలిగినట్లయితే దేవుడు మన పేర్లను ఎక్కడ రాయిస్తారంటో తెలిసిన? జీవ గ్రంథంలో రాయిస్తారు. నీ పేరు శరీరానుసారంగా కనుక జీవిస్తే జీవ గ్రంథంలో నీ పేరు ఉండదు.
నీవు ఆత్మానుసారంగా కనుక జీవిస్తే నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. ఇంకా చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనసు ఎలాగుందట? జీవమును సమాధానమునై ఉంది. ఒకవేళ నీలో సమాధానం లేకపోతే సమాధానం ఇస్తుంది ఆత్మానుసారమైన మనసు. ఒకవేళ నీలో జీవం లేకపోతే, అదేంటండి జీవం లేకపోవటం ఏంటి, మేము బ్రతికే ఉన్నాం కదా అనుకుంటారు. కానీ చాలా మందిలో పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల వాళ్ళలో ఏముండదో తెలుసా? జీవం ఉండదు, జీవం ఉండదు. నేటి దినాల్లో మానవులు ఎన్ని రకాల బాధలు అనుభవిస్తున్నారో తెలిసిన బిడ్డలారా. మొట్టమొదటిది శరీర సంబంధమైనటువంటి రోగాలతో బాధలు అనుభవిస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి రోగాలన్నీ కూడా స్వస్థపరచబడతాయి అనుకుంటున్నారు వైద్యం ద్వారా. శరీర సంబంధమైనటువంటి రోగాలన్నీ కూడా వైద్యం ద్వారా స్వస్థపరచబడవు. కొన్ని సందర్భాలలో డాక్టర్ ఏమంటాడో తెలిసిన, డాక్టర్లుగా చదివినటువంటి వారు కూడా ఈ యొక్క వ్యాధికి ఇంకా మందు కనిపెట్టలేదు. 2020వ సంవత్సరం అంతా ప్రపంచం అంతా అట్టట్లాడిపోయింది. అంటిల్ టుడే, ఈ రోజు వరకు కూడా ప్రపంచం అంతా కూడా ఏమైపోతుంది? గడ్డ వణుకుతుంది. దేని కొరకు తెలిసిన? కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కొరకు. మరి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు, బాగా చదివినటువంటి వారు ఉన్నారు, పేరు మోసినటువంటి వైద్యము శక్తి కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎవరైనా తీసివేయగలిగారా? ఎవరో తీసివేయలేదు. అంటే మానవుని యొక్క మేధస్సు కూడా అందనటువంటి రోగాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ రోగాలు ఎవరి ద్వారా తీసివేయబడతాయో తెలుసా? నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభులు వారి ద్వారా మాత్రమే తీసివేయబడతాయి కొన్ని రోగాలు. డాక్టర్లు కూడా ఏమంటారు తెలుసా? అమ్మ, మేము చేయవలసిన ప్రయత్నం మేము చేసాం. తర్వాత ఏమంటారు? దేవుని చిత్తం. ఏమంటారు వాళ్ళు? దేవుని చిత్తం అంటారు వాళ్ళు. కానీ చాలా మంది ఎథియస్టులు ఏమంటారు తెలుసా? ఆస్తికులు నాస్తికులు ఏమంటారు తెలుసా? దేవుడు లేడంటారు, అంతా సైన్స్ అంటారు. అంత సైన్స్ అయితే ప్రపంచం అంతా ఎందుకు గిలగిల కొట్టుకుంటుంది? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత సైన్స్ కాదు. దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది, దేవుని యొక్క వాత్సల్యత ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది. కొన్ని కార్యాలు లోక సంబంధంగా నువ్వు తీర్చుకోలేనివి ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభువా, నా జీవితంలో నేను ఈ కార్యాన్ని చూడలేకపోతున్నాను, నా జీవితంలో నేను ఈ కార్యాన్ని చూడగలిగే శక్తిని నాకు దయచేయి అని నీవు మోకరించి అడగగలిగితే, ఎలా అడగాలో తెలుసునండి? ప్రార్థించినప్పుడు నీకు సమాధానం దొరికిందని తృప్తి కలిగే వరకు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? నీకు దేవుని యొద్ద నుండి సమాధానము దొరికింది అనేటువంటి తృప్తి కలుగుతుంది మనకు ప్రార్థన చేసినప్పుడు. అటువంటి అనుభవం మరి మీలో ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ మనం మోకరించి ఒక అంశం వరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన అదే అంశం మీద చేస్తూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుందో తెలిసిన? చాలు, ఇంకా దేవుడు నా మొర విన్నారు అనిపిస్తుంది మనకి. అటువంటి కోరిక, అటువంటి అనుభవం నీకు వచ్చినప్పుడు మోకాళ్ళ మీద నుంచి లగాలి. అటువంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తారు. ఎప్పుడు ఆ అనుభవం వస్తుందో తెలుసా? నీ యొక్క మనస్సు దేని మీద పెట్టినప్పుడు వస్తుంది? ఆత్మానుసారమైనటువంటి ఆలోచన నువ్వు కలిగినప్పుడు వస్తుంది. అదే ఆత్మానుసారమైనటువంటి మనసు కాకుండా నీవు శరీరానుసారమైనటువంటి మనసునే కలిగి ఉంటే కనుక నువ్వేం చేయలేవు, అంతసేపు నువ్వు ప్రార్థించలేవు, అంత టైం నువ్వు దేవునికి కేటాయించలేవు నువ్వు. ఎందుకంటే నీ బిజినెస్ వేరే, నువ్వు చాలా పెద్ద కలెక్టర్ గారి కన్నా టైం ఉంటుంది, కానీ నీకు టైం ఉండదు. ఇటు మొత్తం జిల్లాకి అధికారి అయినటువంటి కలెక్టర్ గారి కన్నా టైం ఉంటుంది, కానీ మనకి ఏముండదు, టైం ఉండదు. కాబట్టి నువ్వు దేవునికి ఆ టైం ఇవ్వలేవు. నువ్వు దేవునికి టైం ఇవ్వలేవు. దేవుని యొక్క సహవాసంలో ఎక్కువ సమయం గడపాలా. ఎందుకనంటే ఇంకా దేవునికి మించినటువంటి శక్తి లేదు, ఇంకా దేవునికి మించినటువంటి అతీతమైనటువంటి శక్తి లేదు. కాబట్టి ప్రభువా, ఇంకా నిన్ను దాటి మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇదిగో ఈ యొక్క ప్రార్థన విజ్ఞాపన మీ సన్నిధిలో పెట్టాం, మీరే తీర్చండి అని ఆయన అడగగలిగితే దేవుడు తీర్చడంటారా? తీర్చడా? యాకోబు తెల్లవారులు ప్రార్థన చేశాడండి ఆ యొప్పేకరేవు దగ్గర. తెల్లవారులు ప్రార్థన చేసినప్పుడు తెల్లవారిపోతా ఉంది. యాకోబు నన్ను వదిలిపెట్టంటే యాకోబు ఏమంటున్నాడు? మీరు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఏమంటున్నాడు యాకోబు? మీరు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను మిమ్మల్ని. ఆశీర్వాదం లేదనుకుంటున్నారా? అప్పటికి మందల గొర్రెలు, పశువులు కూడా ఉన్నాయి, దాసదాసీలు ఉన్నారు.
ఆయన కింద పనిచేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన ఇంకా దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఆయన ఆశీర్వాదం కొరకు. ఏ ఆశీర్వాదమో తెలుసా? అది ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం. ప్రార్థన చేస్తున్నాడు ఒక మానవుడు, దేవుడు వెళ్ళిపోలేడా? వెళ్ళిపోగలడు. కానీ ఒక మానవుని దేవుడు ఏమన్నాడు? యాకోబు నన్ను వదిలే నేను వెళ్తానంటున్నాడు. ఎవరంటున్నారో మాట? సృష్టికర్త అంటున్నాడు ఒక మానవుడితో, యాకోబు నన్ను విడిచిపెట్టే నేను వెళ్ళిపోతాను. చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఒక మానవుని దేవుడు ప్రతిమలాటం ఏంటి అంటే దానిలో ఉన్నటువంటి ఆత్మీయార్థం ఏంటో తెలుసా? నీ ప్రార్థన నీ ముందర ఎవరిని నిలబెడుతుందో తెలుసా? నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తను నిలబెడతావు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను దాటిపోయి నీ దేవుడు వెళ్ళిపోయే దేవుడు కాదు, దాటిపోవాడు కాదు. పాట రాశారు ఒక ఆయన, ఎవరు కాదట? దాటిపోవువాడు కాదు యేసు దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొరపెట్టు, విజ్ఞాపన చేయి. కానీ ఎలాగ మొరపెట్టాలో తెలుసా? నీవు శరీర సంబంధమైనటువంటి రీతిలో నీవు ఉండి మొరపెడతా మొరకు ప్రతిఫలం నీకు దక్కదు. నీవు ఎలాగుండి మొరపెట్టాలా? ఆత్మానుసారముగా మొరపెట్టాలా. ఎలా మొరపెట్టాలా? ఆత్మానుసారముగా. అంటే నీ యొక్క ఆలోచనలు, నీ తలంపులు ఎలా ఉండాలి? ఆత్మానుసారంగా ఉండాలి. లోక సంబంధమైన ఉండకూడదు. ఇంక నీ జీవితంలో లోక సంబంధమైన చాలా ఉన్నాయి. అసూయ ఉంది, కుళ్ళు ఉంది, కుతంత్రం ఉంది, స్వార్థం ఉంది, కామం ఉంది. ఇటువంటివన్నీ కూడా మనం ఏం చేసుకోవాలో తెలిసిన విడిచిపెట్టేసుకోవాలి. ఒకవేళ మన మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారనుకోండి, పోనండి, ఆ పూటకి వదిలేయండి. ఆ టైంలో వదిలేసిన తర్వాత ప్రభా ఏంటి నేను న్యాయంగానే వెళ్ళాను, ఎందుకు వాళ్ళు ఇలా మాట్లాడారు అని ఒక్క నిమిషం నువ్వు దేవుని దగ్గర చెప్పేసుకున్నావు ఆ మాట, మన గుండె ఎంత తేలికవుతుందో తెలిసినండి, ఎంత ప్రశాంతత దొరుకుతుందో. ఎందుకంటే మన బరువు అంతా కూడా ఆయన మీద వేస్తాం కాబట్టి. ఇంకా ఏమన్నారో తెలిసిన 7వ వచనంలో, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఎవరికి విరోధమై ఉందంట? దేవునికి విరోధమై ఉంది. ఏ మనస్సు? శరీరానుసారమైనటువంటి మనస్సు. ఎవరికి విరోధమై ఉంది? దేవునికి విరోధమై ఉంది. ఎలాగండి దేవునికి విరోధమై ఉంది అని ఆలోచన చేశారనుకోండి, ఆత్మానుసారంగా ఆలోచన చేస్తే ఇంకా ఆదివారం మనం ఏ పని పెట్టుకోం. శరీరానుసారంగా ఆలోచన చేస్తే ఏ మేక మాసం తెచ్చుకోవాలా, లేకపోతే ఏ మాసమో కొత్త మాసం ఏమైనా తెచ్చుకుని వండుకోవాలి. మనం మెట్ట మధ్యాహ్నం వరకు దాన్ని నేర్పుకోవాలా. అంటే దేని మీద మనం దృష్టి పెడుతున్నాం? శరీరానుసారమైనటువంటి వాటి మీద దృష్టి పెడుతున్నాం. ఎప్పుడైతే శరీరానుసారమైన వాటి మీద దృష్టి పెడతామో అది ఎవరికి విరోధమైనదట? దేవునికి విరోధమైనది. అంటే దేవునికి విరోధమైనటువంటి కార్యం నీకు తెలియకుండానే నువ్వేం చేస్తున్నావు అంటే, నేను మంచి కూర వండుకోవచ్చండి, వండుకో. ఏమి ఒక పూట రెండో పూట తింటలేదా? అదే రాత్రి వండుకొని పొద్దుట తింటే తప్పే ఉంది. ఆదివారం నాడు ఒక్కరోజుకే నీకు ఇబ్బంది వచ్చిందా? ఆదివారం ఒక్క పూటకే నీకు ఇబ్బంది వచ్చిందా? పగలు ఏదో కూర తొందరగా తేలిలే కూర ఏదో ఒకటి వండుకుంటావు, రాత్రికి ఇంకా మంచి కూర తెచ్చుకుని వండుకో. రాత్రి 11 గంటల వరకు ఉడకబెట్టుకో. ఎవరు వద్దన్నారు? ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మనకు తెలియకుండానే దేవుడంటే మనకి ఇష్టమై ఉండగానే, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలనేటువంటి భావం మనలో ఉండగానే మనం దేనికి దూరం అయిపోతున్నాం? దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నాం. ఎందుకో తెలుసిన? మన మైండ్ సెట్ అంతా దేని మీద ఉంటుంది? శరీర సంబంధమైనటువంటి వాటి మీద ఉంటుంది. శరీర సంబంధమైనటువంటి వాటి మీద ఉంటే కనుక అది దేవుని ధర్మశాస్త్రమునికి ఏం చేయదంట? లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. ఏం చేయదట? లోబడటమే కాదు, నెరవేర్చదట. నెరవేర్చడమే కాదు, ఏ మాత్రం ఏం చేయదు? లోబడనేరదు. అసలు ఒప్పుకోదు. ఇంకా 10 గంటలకు ఆరాధన అంటే ఎంత కుదరకపోయినా కనీసం ఒక అరగంట అటు ఇటు అవి 10:30కి రావాలి యాక్చువల్గా. కానీ మనం ఆ టైంకి కూడా రాలేకపోతున్నాం అని అంటే మనలో ఏం లేదనమాట, కొంచెం కూడా లోబడే స్వభావము లేదు. నీలో లోబడే స్వభావం ఉంది అని అంటే ఆటోమేటిక్గా నీ యొక్క మనసులో ఏముందనమాట? ఆత్మానుసారమైన జీవితం ఉంది. నీలో లోబడే స్వభావం లేదు అని అంటే నీలో ఏ స్వభావం ఉంది? శరీర సంబంధమైనటువంటి స్వభావమే ఉంది తప్ప ఆత్మానుసారమైనటువంటి స్వభావము లేదు. నా సొంత మాటలు కాదండి, దేవుని యొక్క వాక్యం ఏదైతే చెప్పమంటుందో అదే నేను చెబుతాను. నా సొంత మాటలు కాదు, నా సొంత ఆలోచన కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ఏమన్నారో తెలిసిన? 8వ వచనంలో, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఏం చేయలేరట? శరీర స్వభావం గలవారు
దేవుణ్ణి సంతోషపరచలేరు. 9వ వచనంలో అంటున్నారు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైనను నా వెనకాల చెప్పండి ఈ మాట. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు దేవుని వాడు కాదు. నీటి బాప్తిసం పొందాం మనమందరము. నీటి బాప్తిసం పొందినటువంటి మనమందరము ఏ బాప్తిసం పొందాలి? మనము ఆత్మ బాప్తిసం పొందాల, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి. ఒకవేళ మీలో ఎవరిలోనైనా పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోతే నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగండి, ప్రభువా నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేదు, మీరు నాకు సహాయం చేయండి అని అడగండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మంను దేవుడు కుమ్మరిస్తారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ బాప్తిస్మం మన మీద కుమ్మరించబడుతుందో పాపానికి మన దగ్గర ఏముండదో చోటు ఉండదు. పాపపు ఆలోచనలు మనలోనికి రావు, పాపపు తలంపులు మనలోనికి రావటానికి అవకాశం లేదు. ఎందుకనంటే మనం దేనితో నింపబడి ఉన్నాం? పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నాం. అంత మాత్రాన విశ్వాసిగా రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందేశారని అనుకోకూడదు, చాలా తప్పు. దేవుని సన్నిధి నీటి బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధికి వచ్చి క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనలో ఉండి శుక్రవారం ఉపవాస కూడికల్లో క్రమం తప్పకుండా హాజరవుతున్నటువంటి వారిలో కూడా మారు మనసు ఉండదు. పైకి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? భక్తిని నటిస్తారు. వాళ్ళు నలుగురిలోనూ భక్తిని నటిస్తారు. భర్త దగ్గర భార్య నటించవచ్చు, భార్య దగ్గర భర్త నటించవచ్చు, తల్లిదండ్రులు బిడ్డల దగ్గర నటించవచ్చు, బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నటించవచ్చు, సంఘము దేవుని సేవకుల దగ్గర నటించవచ్చు, దేవుని సేవకులు సంఘం దగ్గర కూడా నటించవచ్చు. నటన జీవితం. మారు మనసు వచ్చేసిందని అనుకోకూడదు అంత మాత్రాన. మారు మనసు అంటే ఏంటో తెలిసిన నిజమైనటువంటి పశ్చాత్తాపం. అది హృదయాంతరంగాలలో నుంచి పుట్టాలి. ఉపవాసం ఉన్నటువంటి వాడికి మారు మనసు ఉండకపోవచ్చు. కొంతమంది గొప్పకి 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉంటామని చెప్పుకుంటారు, ఉంటారు. వాళ్ళు ఎవరి కొరకు ఉంటారో తెలిసిన అందరూ మొబైల్ పలానా ఆయనంట చాలా రోజులు ఉపవాసం ఉంటాడట, ఏమీ తీసుకోడంట. నాకు ఒక ఆవిడ తెలుసు, ఉపవాసం ఉండి ఏమీ తీసుకోకుండా 6 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. నేను ఎవరినో విమర్శించడం కాదు, కానీ ఏం తింటారంట? డ్రై ఫ్రూట్స్ తింటారట. ఏం తింటారు? డ్రై ఫ్రూట్స్ తింటారట. అంటే డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, ఇలాంటివన్నీ తింటారనమాట. ఇంకెందుకు భోజనం వాళ్ళకి? అదా ఉపవాసం? అటువంటి ఉపవాసమా? శుభ్రంగా ఇడ్లీలు ఎట్టుకొని నువ్వు ఉపవాసం ఉండి ఇడ్లీలు పచ్చళ్ళలో నంచుకొని తినేస్తా, అదా ఉపవాసం? అలాంటి ఉపవాసం కాదండి. ఉపవాసం చేస్తే దేవునితో నీవు చాలా దగ్గర సంబంధం అయిపోతావు. ప్రతి విషయాన్ని కూడా దేవునితో చెప్పుకుంటాం. ఆ యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలిసిన అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ యొక్క అనుభవం. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. రుచి చూడాలి మనం. ఆయనలో ఉన్నటువంటి శక్తి ఏమిటో, ఆయనలో ఉన్నటువంటి బలం ఏమిటో, ఆయనలో ఉన్నటువంటి పరాక్రమం ఏమిటో రుచి చూసి తెలుసుకోవాలి. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంటే చాలా మంది సువార్త ఎలా ప్రకటిస్తున్నారో తెలుసా? ఆది అపోస్తులకి ఆత్మ, మిగిలిన వాళ్ళకి ఆత్మ లేదని ప్రకటిస్తున్నారు. రెండవ మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకుని దానిని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటో తెలిసిన? నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని. చాలా మంది పెద్ద పెద్ద దైవ సేవకులు అనేటువంటి వాళ్ళు, చాలా పేరు మోసినటువంటి వాళ్ళు పడిపోవడానికి కారణం ఏంటో తెలిసిన? ఎప్పుడైతే బోధించడం మొదలు పెట్టారో, బోధ ఎప్పుడైతే పెరిగిందో వాళ్ళలో ఏమొచ్చిందనమాట? ఈగో ఈగో ఈగో. జోసెఫ్ నేను టీషర్ట్ వేసుకున్నాడు. ఈగో విల్ కిల్ యువర్ టాలెంట్ అని వేసుకున్నట్టు. ఈగో అంట చాలా మంచి స్టేట్మెంట్ అది.
ఈగో అంటే అర్థం ఏంటో తెలుసా? గొప్పకు పోవడం, గర్వానికి పోవటం, అహంభావం అన్నమాట. ఎప్పుడైతే మనసులో అహంభావం అనేది పెరుగుతుందో ఆ మనసులో ఉన్నటువంటి తలాంతులు, టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఈగో ఏమవుతుంది, ఏం చేస్తుందట, చంపేస్తుందట. అందుకనే మానవులు ఏముండకూడదు, గర్వం ఉండకూడదు, ఈగో అహంభావం ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాలా, మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేయలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా లేచి నిలవబడాలా. లేచి నిలవబడే శక్తి కూడా లేకపోతే కూర్చోవచ్చు, కానీ లేచి నిలవబడే శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా లేచి నిలవబడాలి. అది దేవునికి మనం ఇస్తున్నటువంటి మినిమం రెస్పెక్ట్, అది దేవునికి మనం ఇస్తున్నటువంటి గౌరవం. అది ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను ప్రకటిస్తున్నాను. విస్తారమైనటువంటి పరిచర్య చేశారండి ఆయన. ఎలాంటి పరిచర్య చేశారో తెలిసిన, చావు అంచుల వరకు చాలా సార్లు వెళ్ళి వచ్చినటువంటి గొప్ప దైవ సేవకుడు ఆయన. ఆయన శరీరము సమస్తము క్షీణించిపోయింది దేవుని యొక్క సువార్త కొరకు. అటువంటి దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుటలేదు. ఏం పోట్లాడలేదట, గాలిని కొట్టినట్టట. ఇప్పుడు ఇంకా కనబడుతున్న ఇయర్ ఫోన్స్, ఇన్నాళ్ళు బండి మీద వెళ్ళిపోతూ మాట్లాడుకుంటూ పోయేవారు. ఆ ఇయర్ ఫోన్స్ కనబడి కాదు, ఎవరితో మాట్లాడుతున్నాడు వీడు, అలా మాట్లాడుకుంటా పోతున్నాడు అనుకునేవాడు. గట్టిగా మాట్లాడుకుంటూ పోయేవారు. చెవులు పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అవి మనకు కనబడవు కదా దూరం నుంచి, వీడెవడరు ఇలా గాలికి మాట్లాడుకుంటూ పోతున్నాడు అనుకునేవాళ్ళు. మేము అలాగ అనుకునేవాళ్ళు. కానీ ఇక్కడ ఏమన్నారో తెలుసా? మనం అందరం దేవుని సన్నిధికి వస్తున్నాం. కొంతమందికి ఏమనిపిస్తూ ఉంటుందో తెలిసిన, ఎందుకు నేను ప్రార్థనకు వెళ్తున్నాను, వస్తున్నాను, నేను దేవుని యొక్క వాక్యానుసారంగా నెరవేర్చవలసినవన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, కానీ నాకు ఏ విధమైనటువంటి ప్రతిఫలము నాకు అందట్లేదు, ఏ విధమైనటువంటి దేవుని కార్యాన్ని నేను చూడట్లేదు, నేను ఏమైనా గాలికి ప్రయాసపడుతున్నానా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అందుకని అటువంటి వాళ్ళకి ఈ స్టేట్మెంట్ ఏమని చెప్తున్నారు తెలుసా? ఈ లేఖన భాగము, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో. ఇతరులకు ప్రకటించిన తర్వాత ఏమంటారు తెలుసా? పరిసయ్యులు సద్దుకాయలు అనేవాళ్ళు ఉండేవారు. ఈ పరిసయ్యులు సద్దుకాయలు ఏం చేసేవారో తెలుసా? రే కానుకలు తీసుకురండి అనేవారు. కానుకలు తీసుకొచ్చాడు, వీళ్ళు మాత్రం కానుకలు ఎవరో, రే ఉపవాసం ఉండండి, వీళ్ళు మాత్రం ఉపవాసం ఉండరు. కానీ ఉపవాసం ఉండమని చెప్పేస్తారు. మాటే కదా, ఎటు ఒకరోజు ఉపవాసం ఉన్నా ఒకరోజు కుదరదు, 3 రోజులు ఉపవాసం ఉండాలి. ఈ లోపు వాడు ఆరోగ్యం పోకపోతే చచ్చిపోతాడు. ఇంకా ఏమవుతుంది అంటే నిలవబడి చెప్తారే తప్ప వాళ్ళు ఏం చేయరు అనమాట, పాటించరు. నాయకులు అనేవాళ్ళు ఏం చేయాలో తెలిసిన, పాటించాలో, చేసి చూపించాలి. చేసి చూపించి మిగిలినటువంటి వారిని ఆ మార్గంలో నడిపించాలి. అది నాయకుని యొక్క లక్షణం. గిద్యోను యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారో తెలిసిన, దేవుడు చెప్తాడు, కొండని నెత్తి మీద పెట్టుకోండి, కాగడాన్ని చేత్తో పట్టుకోండి, ఆ కొండని పగలగొట్టండి, అప్పుడు నేను మీకు విజయాన్ని ఇస్తానంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ నాయకుడిగా ఉన్నాడు గిద్యోను. అరే మీరందరూ కొండలోనూ కాగడాలు పట్టుకుని వెళ్ళండిరా యుద్ధానికి, నేను మీ అందరిని నడిపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ నిలబడి మీకు డైరెక్షన్ ఇస్తాను అనుకోలేదు. ఆ టీం అంతటికి మొట్టమొదటి ఎవరు నిలబడి ఉన్నారో తెలుసా? గిద్యోను నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా నిలబడి ఉండాల. గట్టు మీద ఉండి కబుర్లు చాలా చెప్తాం, ఒరే అది ఎలా పక్కనెట్టండి, ఇది ఎలా పక్కనెట్టండి అని. మనం పెట్టింది ఎప్పుడు మనం కూడా పెట్టాలా. ఆ లోతు మనకు కూడా తెలియాలి. దేవునిలో ఉన్నటువంటి శక్తి మనం కూడా రుచి చూడాలి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు. ఒకవేళ నేను ప్రకటించాను, నేను సువార్తను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమోనని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నారు, నల్లగొట్టుకుంటున్నారు శరీరాన్ని నల్లగొట్టుకోవడం అంటే ఏదో దాన్ని ఏంటంటారు, పత్రం మీద ఎట్టి కొట్టేసుకుంటున్నాడు అనుకున్నారు కనుక నల్లగొట్టుకోవడం అంటే అలా నల్లగొట్టుకోవడం కాదు. ఉపవాసములతో, జాగరణములతో, రాత్రి మేల్కొని మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థనలతో, విజ్ఞాపనలతో ఆయన శరీరం ఏం చేసుకుంటుండే, ఆయన నలగొట్టుకుంటున్నాడు. అంత అవసరమే ఉందండి ఆయనకి. సువార్తను ప్రకటించేశారు కదా. కానీ ఎందుకో చెప్పమంటారా? సేవకుడు అలా ప్రార్థించకపోతే సంఘం ఏమైపోయిందో తెలుసా? చెదిరిపోతుంది. సేవకుడికి అంత అంగలార్పుతో సంఘం కొరకు మొరపెట్టలేకపోతే సంఘ బిడ్డలు తప్పిపోతారు. సేవకుడు అంత ఆసక్తి కలిగి సంఘం కొరకు ప్రార్థించకపోతే సంఘం ఆత్మీయమైనటువంటి జీవితంలో సంఘము నడవదు.
కాబట్టి మనం ఏం చేయాలి? సేవకులుగా ఉన్నటువంటి వారు ప్రార్థన చేయాలి. విశ్వాసులుగా ఉన్నటువంటి మీరు కూడా మీ కొరకును మీ కుటుంబాల కొరకు కూడా మీరు ఏం చేయాలి? ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. అందుకని 3వ స్టేట్మెంట్ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 కలిపే ఉంటాయి అనుకుంటా కదా అది. ఏది 5వ అధ్యాయము గలతీ 5:22-23 కలిపి ఉంటాయి కదా. 23-24 సారీ. ఇట్టి వారికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఎచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు యేసు సంబంధులట శరీరమును ఏం చేశారట? శరీరమును దాని ఎచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేశారు. శరీరం దేంతో ఉంటుందంటో తెలిసిన? ఇచ్చ. ఇచ్చ అంటే ఏంటో తెలుసా? కోరిక. ఇచ్చ అంటే ఏంటి? కోరిక. ఈరోజు మటన్ బిర్యానీ తినాలని ఉందని అనుకోండి, శుభ్రంగా పీకుల వరకు తినేసాం. సాయంత్రం మళ్ళీ వచ్చింది అనుకోండి, తినకుండా ఉంటారా? ఒకవేళ అరగకపోతే మానేస్తారు. మళ్ళీ రేపు చిచ్చి నిన్న తిన్నాను నేను మళ్ళీ తిన్నా అంటారా? శరీర ఆశ ఏమనిపిస్తూ ఉంటుంది అనమాట? కోరిక కలిగిస్తూ ఉంటారు. అది నేను ఎగ్జాంపుల్గా ఫుడ్ మీద చెప్పాను, కానీ చాలా వాటి మీద ఉంటుంది. పనికిమాలినటువంటి పనుల మీద కూడా ఈ శరీర కోరికలు ఏమైపోతూ ఉంటాయి? అక్రమమైనటువంటి వాటి మీద, పనికిమాలినటువంటి వాటి మీద ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు తీసుకెళ్తూ ఉంటాయి. వాటన్నిటినీ ఏం చేశారంటే వాళ్ళు శరీరమును దాని ఎచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఏం చేశారు? సిలువ వేశారు. ఎవరు వేశారు సిలువ? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంబంధులు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సంబంధులు లోక సంబంధమైనటువంటి వాటిని ఏం చేశారు? అయినా వాళ్ళు సిలువ వేసేసారు. అంటే వాటితో యేసుక్రీస్తు ప్రభుల వారితో సంబంధం ఉన్నటువంటి వారికి సంబంధం లేదు. ఒకవేళ నీలో ఇంకా లోక సంబంధమైనటువంటి వాటితో సంబంధం ఉంటే నువ్వు ఎవరికి సంబంధించిన వారు కాదు? ప్రభుల వారికి సంబంధించినటువంటి వారు కాదు. లోక సంబంధమైనవి అంటే ఇంకా పద్దాక అవే లిస్ట్ చెప్పక్కర్లేదు. ఇంకా మీకు తెలుసు, మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. అది అంతాను మార్కు సువార్త 7వ అధ్యాయం ఉంటుంది, చదువుకోండి అంతాను. అది లోక సంబంధమైనవి. ఆ లోక సంబంధమైనవన్నీ కూడా ఏం చేయాలి? మనము సిలువ వేయాలి. ఒకవేళ నీవు ఇంకా సిలువ వేయకుండా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు సిలువ వేయటానికి సిద్ధంగా ఉండు. నిజమే ప్రభా, నేను సిలువ వేయలేకపోతున్నాను, నేను నీ సంబంధిని కాదేమో, నేను నీ సంబంధిని కావాలని కోరుకుంటున్నాను, నీ రక్తధారల చేత కడగబడి శుద్ధీకరించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు పవిత్రత కలుగుతుంది, నాకు పరిశుద్ధత కలుగుతుంది. కాబట్టి నీ రక్తధారల చేత నేను కడగబడాలని కోరుకుంటున్నాను. కాబట్టి లోక సంబంధమైనవన్నీ కూడా నేను సిలువ వేసేస్తానని చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా సిలువ వేసేస్తే మనకి ఏం కలుగుతుంది అంటో తెలిసిన? మలకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మలకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరిస్తూ అంటే ఏంటి? శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టకుండా ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితమును బలంగా కట్టుకున్నటువంటి వారికి ఎక్కడ రాయబడిందంట? దేవాది దేవుని యొక్క సముఖంలో ఒక గ్రంథం ఉందంట. ఆ గ్రంథమే జీవ గ్రంథం. ఆ జీవ గ్రంథంలో మనందరి పేర్లు రాయబడాలని నా కోరిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరి పేర్లు ఎక్కడ రాయబడాలి? జీవ గ్రంథంలో రాయబడాలి. దేవాది దేవుని యొక్క సముఖంలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో రాయబడాలి. ఆ గ్రంథంలో నీ పేరు, నీ పేరు, నీ పేరు, నా పేరు, మన అందరి పేర్లు ఉండాలి. ఒకవేళ పేరు లేకపోతే నువ్వేం చేయబడతావో తెలుసా? నిత్యము కాలుతా ఉంటుంది. 16వ అధ్యాయంలో చెప్పబడ్డది కదా, ధనవంతుడు లాజరు కథ చెప్పబడ్డది కదా. ఆ ధనవంతుడు ఇప్పుడు కూడా శరీర సంబంధమైన ఆలోచనలే చేశాడు తప్ప
నేనేం తినాలి, ఏ బట్టలు కట్టుకోవాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి బయటికి వెళ్ళాలి, ఎలాగ సంపాదించుకోవాలి, దీని మీదే దృష్టి పెట్టాడు తప్ప నన్ను ఏది నడిపిస్తుంది, ఏ శక్తి నడిపిస్తుంది నాలో నా శరీరాన్ని, ఒక ఆత్మని శక్తి నడిపిస్తుంది, ఆ ఆత్మని నేను ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద ఎప్పుడు కూడా ధనవంతుడు దృష్టి పెట్టలేదు. కాబట్టి పురుగులు పట్టేసి మందు అయిపోయి శరీరం మీద దృష్టి పెడితే ఇది ఎక్కడ ఆగిపోద్ది, ఇక్కడే ఆగిపోద్ది. కానీ దీని లోపల నుండి నడిపించే ఈ మహాశక్తి కలిగినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది, నిత్యము కాలుతున్నటువంటి మంటలోకి పోద్ది. ఎప్పుడు నీ పేరు, నీ పేరు, నీ పేరు, నా పేరు, మన పేర్లు జీవగ్రంథంలో లేకపోతే, నా పేరు కూడా జీవగ్రంథంలో లేకపోతే నేను కూడా ఎక్కడ పోతాను, అక్కడికి. నాకేం స్పెషల్ ఏం కాదు, నాకు స్పెషల్గా సీట్ వేసి సెపరేట్ రోడ్ వేసి తీసుకెళ్ళరు. నన్ను కూడా ఎక్కడ పెడతారు, నిత్యము కాలుతున్నటువంటి మంటలోనే పెడతారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం పశ్చాత్తాపడాలా, దేవుని కొరకు మన యొక్క ఆత్మను అప్పగించుకోవడానికి సిద్ధపడాలా, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు విడిచిపెట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలోనికి రావాలా. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారు? వెతుక్కుంటూ, మారటానికి కాదు. దేనికి వెళ్ళిపోయారు? భోజనం కొరకు వెళ్ళిపోయారు. ఈ వాళ్ళ రోజులు చాలా మంది పోతున్నారు పలానా చోట, కానీ ఆ సాలని ఈ సాలని ఈ సాలని పోతున్నారు. అందరూ ఎందుకు పోతున్నారు? ఏదో ఒక ఏంటంటే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం రావడం కోసమే కాదు తప్ప నా జీవితాన్ని నేను దేవునికి ఇస్తాను, నా జీవితాన్ని నేను దేవునికి అర్పించుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో అయితే కనుక ఎవ్వరు కూడా దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు. మనం అలా ఉండకూడదు. ముందు మనం మన యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించుకుంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడా దేవుడు మనకి ఏం చేస్తారు, ధారాళంగా ఇచ్చేస్తారు. దేవుడు అంతటి దేవాది దేవుని యొక్క సహవాసంలో మనం ఉన్నాం. కాబట్టి మనం దేని మీద దృష్టి పెట్టాలా? ఆత్మ సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టాలి తప్ప శరీర సంబంధమైనటువంటి వాటి మీద మనము దృష్టి పెట్టకూడదు, పెట్టొద్దు. అలాగే దేవుల్లో మనం బలపరచబడిలాగిన దేవుడి శక్తిని అనుగ్రహించును గాక. చెప్పండి గట్టిగా అందరూ ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్యమును విన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకును ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క స్థలంలో కూర్చున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా, మమ్మల్ని బలపరిచారు ప్రభా. ఆ వాక్యమును, జీవవాక్యమును చేతపట్టుకుని తండ్రి మేము 30 దంతలు 60 దంతలు 100 దంతలుగా ఫలింప చేయలాగిన మా అందరినీ మీ యొక్క ఆత్మతో నింపమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్.